ఈరోజు ఒక విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారి గురించి ఎదుర్కొంటూ జ్ఞానం వెళుతున్నారంట. వీరు ఎలాగ వెళుతున్నారంటే, ఏ మార్గం గుండా వెళ్తున్నారంటే నక్షత్రం చూస్తూ ప్రయాణం చేస్తున్నారు. ఆమేన్. వీరి మార్గం దేన్ని వెంబడించారు? నక్షత్రాన్ని వెంబడించినారు. నక్షత్రం చూస్తూ వెళ్ళినారు. ఆ నక్షత్రం గురించి కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. ఆమేన్. హల్లెలూయా. అసలు బైబిల్ గ్రంథం నక్షత్రం గురించి ఏం చెప్తుందో మీరు వినండి. నక్షత్రం అంటే ఎవరంటే ఇజ్రాయేలు ప్రజలు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఒకవేళ బైబిల్ చదవగలిగితే ఆ ఆదికాండ ప్రారంభంలో 15వ అధ్యాయం 5వ మాటలో ఒకసారి చదవగలిగితే ఆ మాట చదవండి ఒకసారి. ఆదికాండం 15వ అధ్యాయము 5వ మాట. ఆకాశం వైపు తేరు చూడుము, నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుము. నీ సంతానం ఎలాగవుతుంది? నక్షత్రాలతో దేవుడు ఎవరి సంతానాన్ని పోల్చాడు అంటే అబ్రహాము సంతానం అనగా దేవుని ప్రజలందరినీ పోల్చున్నాడు. ఆమేన్. నక్షత్రం అంటే అర్థం ఏమిటంటే దేవుని ప్రజలు. ప్రభు దేవుని ప్రజలను నక్షత్రంతో పోల్చినాడు. ఈరోజు ఆ నక్షత్రము నీవే మారాలా. నీవే దేవునికి నక్షత్రంగా మారగలిగితే నీ జీవితాన్ని ప్రభు దీవెనకరంగా మార్చివేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పక్కవారు చేయబట్టుకుని అందరూ పక్కవారి చేతులు పట్టుకోండి. ఈ మాట చెప్పండి, నీవే ఆయన నక్షత్రానివి. ఆమేన్. హల్లెలూయా. మిల్లల్లో స్టార్లు పెట్టినా పెట్టకపోయినా మీరు మాత్రం స్టార్లాగా బ్రతకాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఎలా బ్రతకాలి? ఏ స్టార్? సినిమా స్టార్లు కాదు, యేసుక్రీస్తు స్టార్ లాగా మారిపోవాలా. చాలామంది స్టార్లాగా బ్రతకడానికి సినిమా హీరోలను వెంబడిస్తున్నారు. మనకు కూడా ఒక హీరో ఉన్నారండి, ఆయన ప్రపంచానికి హీరో. ఆమేన్. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు. ఆయన వెంబడించగలిగితే నీ బ్రతుకుని ప్రభు ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టగలుగుతాడు, విస్తరిస్తాడు, కృప చూపగలుగుతాడు, దాటిపోడు మిమ్మల్ని. కాబట్టి ఈ పూట మనం అందరమును ఆయన నక్షత్రాలుగా మారాలి. ఆమేన్. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆయన నక్షత్రంగా నేను మారాలంటే ఆయన నక్షత్రంలో గుణలక్షణాలు నీలో నాలో కూడా ఉండాలి. అవి ఉన్నప్పుడే మనం స్టార్లుగా మారుతాం. ఆమేన్. ఒక స్టార్ అవ్వాలంటే వాడికి ఏముండాలా? కొన్ని లక్షణాలు ఉండాలి. అందరం స్టార్లు అంటారా? చెప్పండి, మాట్లాడరే. అందరు స్టార్లు అయిపోయినారా? భూమి మీద దాదాపు చాలామంది హీరోలు ఉన్నారండి, కానీ స్టార్లు అనేవారు ఎంతమంది? కొద్దిగా మంది. చాలామంది హీరోలు ఉన్నారు, కానీ వేల మంది లెక్క పెట్టే స్టార్లు మాత్రం. వాడి తన ప్రత్యేకతను తను కాపాడుకుంటున్నాడు. ఈరోజు నీవు కూడా దేవునికి నక్షత్రంగా మారాలంటే నీలో కూడా కొన్ని లక్షణాలు ప్రభు కోరుకుంటున్నారు. ఆ లక్షణాలు నీలో ఉంటే నీవే ఆయన నక్షత్రంగా మారగలుగుతావు. ఆమేన్. ఏం చేయాలి ఆయన నక్షత్రంగా మారాలంటే? నక్షత్రంగా మన బాధ్యత ఏమిటో దయచేసి మత్తయి సువార్త చూడండి, 2వ అధ్యాయము 2వ మాట ఒకసారి చదవండి. ఆయన నక్షత్రాన్ని చూచి హల్లెలూయా. తూర్పు దిక్కున వారు ఏం చేశారంట? ఎవరి నక్షత్రం ఉంది అక్కడ? ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉంటాయి, కానీ ఒక నక్షత్రం ప్రత్యేకంగా ప్రకాశిస్తుంది. అది ఆయన నక్షత్రం. మేము ఆయన నక్షత్రం చూసి ఏం చేసినాము? ఇక్కడ దాకా వచ్చామయ్యా అని వారందరూ హేరోదు వద్ద మాట్లాడుతున్నారు. నేను అంటాను, అంత గుంపులో అంతమందిలో ఒక్క నక్షత్రం ప్రత్యేకంగా అనిపించింది. కారణం ఏమిటంటే అది ప్రత్యేకంగా ప్రకాశిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంతమంది గుంపులో నువ్వు ప్రత్యేకంగా కనబడాలి అంటే నువ్వు ప్రత్యేకంగా ఏం చేయాలా? ప్రకాశించాలా. అందరిలాగా కలిసిపోకూడదు, అందరిలాగా ఉండకూడదు, అందరిలాగా ఆలోచించకూడదు, అందరిలాగా తలంచకూడదు. నీకంటూ నీ ప్రత్యేకతను కాపాడుకోవాలి. నువ్వు ప్రత్యేకంగా ప్రకాశించాలి. నువ్వు 100 మందిలో సపరేట్గా ఉండాలి. ఆ నక్షత్రము ప్రత్యేకంగా ప్రకాశిస్తుంది, అది అందరిలో కలిసిపోదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేయాలి ఇప్పుడు? అందరిలో కలిసిపోయేవారుగా చెప్పండి. రేపు క్రిస్మస్ వస్తుంది కదండి, ఇప్పుడు ఏం చేయాలి? అందరిలో మాట్లాడండి. అందరిలో కలిసిపోవాలా?
అందరిలాగా మనము పండుగ చేసుకోవాలా, అందరిలాగా సంతోషం గడపాలి. ఇదే కదా మన ఆనందం. ఏమండి, దేవుని ప్రజల యొక్క విధులు అంటే సకల విధులకి ఎలాగుంటాయంట? వేరుగా ఉంటాయి. ఆమేన్. అన్ని నక్షత్రాలు ఉంటే ఆయన నక్షత్రం మొత్తం సపరేట్గా ప్రకాశిస్తుంది. పిండి వంటలు కాదండి పండగ అంటే, పబ్బం కాదు. యేసయ్య పేరు చెప్పుకొని వండుకో తినడం కాదు. మనం చేసే పని అదే కదా. ఈ దేవుని పేరు చెప్పుకో ఏం చేస్తాం? ఈరోజు పండగ అంటే అందుకే మా ఇంట్లో మంచి చెప్పండి. మనం చేసే పని కూడా అదే కదా. ఈరోజు క్రిస్మస్ అండి, అందుకోసం భోజనాలు ఏర్పాట్లండి, ఇంత లెక్కండి, ఇంత ఖర్చు అండి. ప్రత్యేకత ఏదే. నువ్వు ఆయన నక్షత్రం ఎప్పటికి మారుతావు? ఎన్నేళ్ళు అయినా సరే నువ్వు ఎప్పటికీ ఆయన నక్షత్రం కాలేవు. ఇదే కోవలో ఇదే రీతికి వెళ్ళిపోతే నువ్వు ప్రత్యేకంగా ప్రకాశించాలి. ఆమేన్. హల్లెలూయా. మనం వెలుగుకరంగా మార్చబడాలి, ప్రత్యేకంగా ఉండాలి. నీలో ప్రకాశించేది వెలుగుగా ఉంటుందండి. ఆమేన్. అందులో చీకటి కనబడదు. మీ జీవితంలో చీకటి తలంపులు రాకుండా జాగ్రత్త పడాలి. చీకటి కార్యాలకు దూరంగా పారిపోవాలి. చీకటి సంబంధం వ్యవహారాన్ని విసర్జించాలి. అప్పుడే కదా యేసును చూసి యేసును ఆయన నక్షత్రం నువ్వు మారేది. జ్ఞానులు యేసు వద్దకు వెళ్ళేది. ఆ నక్షత్రం ఒకవేళ ఆరిపోతే ఏమండి, జ్ఞానులు యేసుని కలుసుకునేవారు కారు. నేనంటా నీ పుట్ట నీలో ఉన్న ప్రత్యేకత నువ్వు కాపాడుకుంటున్నావా? నువ్వు వెలుగుగా మార్చబడుతున్నావా? వెలుగుగా ఉంటున్నావా? చీకటిమయమైపోయినావా? మనం వెలుగుగా మారాలని దేవునికి అనాది ప్రణాళిక కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి తెరవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ మాట ఒకసారి చదవండి. ఆ మాట చదవాలి త్వరగా. ఏం ఫలం అంట? గట్టిగా చెప్పండి అన్నమాట. ఇప్పుడు మనలో ఏ ఫలం ఉండాలి? ఆయన నక్షత్రము కొన్ని గొప్ప ఏమిటంటే అది బహుగా ప్రకాశించేది, తన వెలుగును తను కాపాడుకునేది, అది ఆరిపోయేది కాదు. ఆమేన్. ఇప్పుడు మీలో ఉండవలసిన ఫలాలలో ఆత్మఫలాలు 9 ఉంటే 10ది ఒకటి ఉంది. ఏంటది? వెలుగు ఫలం. ఆమేన్. మనం ఈ వెలుగును ఖచ్చితంగా కలిగి ఉండాలా. అన్నీ ఉన్నాయి సార్, నీళ్ళు వెలుగు లేదు, ఆరిపోయినావు, నిష్ప్రయోజనం. బాప్తిస్మం, సిద్ధపడు, రక్షణ, దయాగుణం, ప్రేమ అన్నీ ఉన్నాయి, కానీ దీపం మారిపోయింది. ప్రియుడు రాబోతున్నాడు, నేను ఖచ్చితంగా తీసుకువెళ్ళడా. వెలుగు లేకపోతే కష్టం. అందుకే ప్రభు అంటున్నారు, మీరు వెలుగు ఫలాన్ని కలిగిన వారిగా మార్పు చెందాలి అని. మీరు వెలుగు కనబడాలండి. మీ ప్రకాశం అనేక మంది తెలియపరచాల. మీలో చీకటి కార్యాలు ఉండడానికి వీలులేదు. లోక సంబంధులై, లోకస్తులై, ఇంకా లోకాన్ని వెంబడించేవారుగా మారిపోతూ, లోకాన్ని అనుసరిస్తూ బ్రతికేస్తే ఇంకా వెలుగు ఫలం ఏముంది మనలో? ఈ మాట మారలేదు, చూపు మారలేదు, ఆలోచన మారలేదు, క్రమం మారలేదు. ఇంకెంతకాలమైనా మారదేమో. ఈ పూట సరి చేసుకోండి. యేసు మీ హృదయాల్లో ఉదయించే లోపే మీరు ఖచ్చితంగా వెలుగుకరంగా మార్పు చెందాలి. ఆమేన్. హల్లెలూయా. నిజముగా నువ్వు ఆయన నక్షత్రం అయితే నువ్వు వెలుగుగా ఉంటావు, చీకటిగా ఉండవు. ఆమేన్. నక్షత్రం అంటే ఏంటి చెప్పండి? వాస్తవానికి నక్షత్రం అర్థం తెలుసు మీకు? ఎప్పటికీ ఆరిపోనిది. ఆమేన్. సూర్యుడు ఎప్పుడు ఆరిపోడు. ఆరిపోడా? గట్టిగా మాట్లాడండి. సూర్యుడు ఒక నక్షత్రం. ఎంతమంది తెలుసు? తెలీదా? చదువు మరి చేతులు ఎత్తరే. సూర్యుడు ఎవరు? నక్షత్రం కాదా? చదువుకుని పిల్లలు చెప్పాలా? చేతులు ఎత్తండి ఒకసారి. తెలుసు అందరూ ఎత్తండి. నీకు తెలీదా? స్కూల్లో చెప్పలేదండ్రా. సూర్యుడు ఎవరు చెప్పండి? ఎప్పుడైనా ఆ స్టార్ చీకటిగా మారిందా? హలో, మీకు చీకటిగా కనిపించవచ్చు, కానీ అది మారదు. చేతులు దించండి చాలు. ఆమేన్. మీకు కనిపించవచ్చు, కానీ అది మాత్రం తన వెలుగును ఎప్పుడు కూడా తగ్గించుకోదు. క్రైస్తవ బిడ్డలు కూడా స్టార్లాగా బ్రతకాలండి, ప్రకాశించాలా, వెలుగు కలిగి ఉండాలి, వారి చీకట్లో వెళ్ళకూడదు. అందుకని యూదాపత్రిక 13వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి మీరు యూదాపత్రిక 13వ అధ్యాయం ఒక్కసారి మీరు చదవండి త్వరగా. యూదాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనం, క్షమించాలి, ప్రకటన పక్కనే యోధా ఉంటుంది. యోధా ప్రకటన గ్రంథం. తమ అవమానము
ఉమ్, ఉమ్. మార్గము తప్పి తిరిగే ఎవరిళ్ళు, ఎవరైతే తమ ఎలుగును తమ ప్రకాశాన్ని పోగొట్టుకుని అట్టివాడు ఎలాంటి వాడంట, మార్గము తప్పి తిరిగే చుక్కతో దేవుడు పోల్చాడు. ఆమేన్. కొంతమంది ప్రకాశించేవారు వాక్యానికి ఉపదేశానికి లోబడకుండా లోకానికి లోక సంబంధమైన ఆశల వైపు పరిగెడుతూ లోకానికి తమ హృదయంలో చోటు చేసి బానిసలైపోయి పాపం వైపు, వ్యభిచారం వైపు, లోక సంబంధమైన కోరికల వైపు వారు పరిగెడుతూ వారు త్రోవ తొలగిన చొక్కది. ఆమేన్. తన గమ్యం మార్చుకునేది. బిడ్డలారా, ఈరోజు నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు పడిపోయే చుక్కగా ఉండవు. నీ మంచి మాట రాసుకున్నాను. ఒకవేళ నీవు త్రోవ తొలిగే చుక్కగా ఉన్నావేమో జాగ్రత్త. నువ్వు ఖచ్చితంగా దేవుని కొరకు ఉండవలసిన నక్షత్రానివి. త్రోవ తొలగిపోతే పడిపోతావు. యెషయా గ్రంథం 14:12 ఉంటుంది కదా, వేగు చుక్క నీ వేల క్రిందకి వచ్చేస్తామని, తేజోమయమైన ఉన్నతమైన స్థితిలో నుంచి వేల పడతామని శాతాన్ని ఏమంటారు అక్కడ వర్ణించబడి ఉంటుంది కదండి. ఈ పూట మీరు గమనించండి, ఎవరు పడిపోతారా అంటే త్రోవ తొలగిన వారు. నువ్వు వాక్యానికి లోబడగలిగితే ఖచ్చితంగా దేవునికి నక్షత్రంగా మారగలుగుతావు. ఆమేన్. దేవునికి నక్షత్రం తన ప్రకాశాన్ని ఇవ్వగలుగుతుంది. అది అనేక మందికి వెలుగుగా మార్చుతుంది తప్ప అది చీకట్లో ఉండదు. అందుకని బైబిల్ అంటుంది, ఒకసారి ఆ మాట చదవండి, 14:12 యెషయా గ్రంథం. తేజో నక్షత్రమా, వేగువ చుక్క, నీవేళ ఆకాశములో నుండి నీవేళ పడిపోతున్నావు. ఎందుకు పడిపోతున్నావు అంటే లోకాన్ని ఆశించి, లోకాన్ని కోరుకుని, లోకం వైపు పరిగెట్టి వారి ఖచ్చితంగా తమ స్థితిలో వారి దిగజారిపోతారు. నువ్వు పడిపోకూడదు, నువ్వు ప్రకాశించాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వేం చేయాలి చెప్పాలా? నక్షత్రం, ఆయన నక్షత్రం అయితే నువ్వు ఖచ్చితంగా ప్రకాశిస్తావు. ఇదిగో ఇంత డల్గా ఉండవు. ఆమేన్. ఇంత నీరసంగా ఉండవు. నువ్వు ప్రకాశించాలా. మీ మొఖాలు ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? ఒక భక్తుడు పాడుతున్నాడంట, యేసయ్య రావా కొనిపోవ నన్ను అన్నట్టుగా. ఆమేన్. ఎప్పుడు పాడతాడు ఈ పాట? బ్రతికి మీద విరక్తి కలిగేసి చావును కోరుకుని పాడతాడు ఈ పాట. అంతే కదండి. మీ మొక్కలు అట్లా ఉండకూడదు. ఇప్పుడు కొంచెం ప్రకాశంగా ఉండండి. ఆమేన్. కొంచెం నవ్వండి. హల్లెలూయా. 2 చేతులు పైకితే మన సరేసని గణపరచండి. నువ్వు నిజంగా నక్షత్రం అయితే ఏం చేస్తావు? ప్రకాశిస్తావు. చీకట్లో నీకు ముందు వెలుగుగా మారుతావు. నీ వెలుగు నువ్వు కొనసాగించుకుంటావు, నువ్వు వారిపోవు. ఆమేన్. హల్లెలూయా. నీ స్థితిలో నీ కిందకు దిగజారు. ఒకటి, నక్షత్రంగా నీ బాధ్యత ఏమిటంటే నువ్వు ఎప్పుడు ప్రకాశించబడిగా ఉండాలి. ఆమేన్. రెండవదిగా బైబిల్ తెరవండి వచ్చేసి అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ మాట ఒకసారి. బయలుదేరిపోవచ్చుండగా నక్షత్రము ఎలా వచ్చిందంట? శిశువు ఉన్న చోటుకు ముందుగా వచ్చి, హల్లెలూయా. రెండవదిగా ఆ నక్షత్రం అంట శిశువు ఉన్న చోటుకు ముందుగా నడుస్తుందంట. ఆమేన్. హల్లెలూయా. ఇది ఫస్ట్ తమ సొంత జ్ఞానాన్ని ఆలోచన చేసుకు వెళ్ళిపోయినారు. ఇట కాదని ఇప్పుడు ఏం చేశారంటే ఆ చుక్కని వెంబడిస్తున్నారు. ఆమేన్. ఎవరిని వెంబడిస్తున్నారు? జ్ఞానులు దీన్ని వెంబడించుకుంటూ వచ్చినారు. చుక్కని వెంబడించుకొచ్చిన స్టార్ని వెంబడించుకుంటూ వచ్చినారండి. ఈ స్టార్ ఎవరికి ముందుగా నడుస్తుందంట? జ్ఞానులకు ముందుగా నడుస్తుందంట. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ప్రజలైన వారు అనేకులకు మాదిరికరంగా బ్రతకాలి. అనేకులు ఏం చేయాలి? నడిపించేవారుగా ఉండాలి. హలో, మీరు అనేకులకు మాదిరికరంగా బ్రతుకుతున్నారా? అనేకులు ముందుకు నడిపిస్తున్నారా? మీ బిడ్డలకైనా మీరు మాదిరికరంగా జీవిస్తున్నారా? అనేకులకు నువ్వు మాదిరికరమైన జీవితంగా జీవించాలి. నీ క్రమము వేరు, నీ పరిశుద్ధత వేరు. నువ్వు ప్రత్యేకమైన స్థితిలో ఉండవలసిన వాడివే. నువ్వు మాదిరికరమైన బ్రతకవలసిన వాడివి. నీ వేళ నీ స్థితిలో కిందకు వచ్చేస్తున్నావు. ఈ నక్షత్రం అలా కాదు, జ్ఞానులకు దారి చూపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ముందుగా నడుస్తుంది. మీ అందరికీ పేతురు ఐడియా ఉన్నాడా? బైబిల్లో పేతురుని ఎవరు నడిపించినారు? ఎవరైనా చెప్పగలుగుతారా?
పేతురుని యేసు వద్దకు ఎవరు తీసుకొచ్చారు? ఎవరైనా చెప్పగలిగితే ఎంత ఇమ్మంటారో? ప్రైజ్ మనీ ఉంది ఖచ్చితంగా, పొలం ఇవ్వగలుగుతాను. ఆమేన్, హల్లెలూయా. పేతురుని దేవుని వద్దకు ఎవరు తీసుకొచ్చారు? బైబిల్ తెరవండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. 40 నుండి 42 వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 40-42 వచనం చదవండి ఒకసారి, 42 వరకు. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరులో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ. ఇతడు మొదట తన సహోదరుని సీమోనును చూచి, ఎవడు మెస్సని కనుగొని ఉన్నాము అతనితో చెప్పి యేసు వద్దకు అతను తీసుకుని వచ్చాను. ఆమెన్, హల్లెలూయా. యేసు వద్దకు ఎవరు తీసుకొచ్చారంట? చెప్పాలి. సీమోన్ని. ఇట్స్ మీన్ సీమోన్ అంటే ఎవరు? పేతురు. ఎవరు తీసుకొచ్చారంట? ఆంధ్ర తీసుకొచ్చాడు. ఆమెన్. ఎవరు తీసుకొచ్చారు? ఎవరిని? సీమోన్ అనబడిన పేతురుని. ఇలా తీసుకొచ్చాడు కాబట్టి మీరు బైబిల్ జాగ్రత్త చదవండి. యేసుక్రీస్తు వారు ఆ దోణి వద్ద ఉన్నప్పుడు ఏం చేశారయ్యా? మీ దోణిలో మాకు కావాలని అడిగాడు. ఆమెన్. ఆల్రెడీ ముందే పరిచయం ఉంది. ఆమెన్. ఈ విషయం తెలియక మీరు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా వెంబడించారు అనుకోండి. లేదు, ముందుగా ఆంధ్ర ఏం చేశాడు? యేసు వద్దకు పేతుర్ని నడిపించినాడు. నేను అంటాను, ఇప్పుడు మీరు ఎంతమందిని యేసు వద్దకు నడిపిస్తున్నారు? చొక్క జ్ఞానం యేసు వద్దకు నడిపించింది. ఆంధ్రయ్య పేతుర్ని ఏం చేస్తున్నాడు? యేసు వద్దకు నడిపించినాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఎంతమందిని దేవుని వద్దకు నడిపిస్తున్నావు? నువ్వు ఆయన నక్షత్రంగా మార్చబడాలంటే అనేకులు యేసు వద్దకు ఏం చేయాలా? తీసుకుని రావాలి. ఒక పేతురు రక్షపడిన తర్వాత ఆయన నడిచి వెళుతూ ఉంటే పునరుద్ధరణ యేసయ్య మేఘాడు వెళ్ళిపోయిన తర్వాత సమాధులని తెరవబడ్డాయంట. ఆమేన్. చచ్చిన వాళ్ళు వేస్తున్నారంట. ఒక ఆంధ్ర తీసుకురాకపోతే అంత గొప్ప పేతుడు మనకు దొరికేవాడు కాదు. కానీ ఆంధ్ర ఎవరికి గుర్తురాడు. ఆమేన్. కనుమరుగైపోయినాడు. కానీ అదే ఆంధ్రయ చేత ఒక గొప్ప సేవకుడు మనకు పరిచయం చేయబడ్డాడు. ఆమేన్. ఈరోజు నువ్వు ఎవరినో ఒకరు పరిచయం చేయవచ్చు, ఎవరినో ఒకరు మందిరం నడిపించవచ్చు. వారి ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గొప్ప ఎవడా అంటే పేతురు కాదు, పేతురు నడిపించిన ఆంధ్రయ గొప్పోడు. ఆమేన్. నాకంటే ఇడు ఉంటే ఖచ్చితంగా పని బాగా జరుగుతుంది. నాకంటే ఇడు ఖచ్చితంగా దేవుళ్ళు వాడబడతాడని అతడు వెళ్ళి ఎవరిని తీసుకొచ్చాడంట? పేతురు, నువ్వైతే దేవుని దగ్గర ఉండాలయ్యా అని దేవుని పరిచర్యం చేసినాడు. ఆ పరిచర్యం తన జీవితం దేవునికి మారిపోయింది. బిడ్డలారా, ఇప్పుడు దేవునికి వాక్యం శ్రద్ధగా మీరు గమనించండి. మీ జీవితాల్లో మీరు నిజంగా ఆయన నక్షత్రంగా మారాలంటే మీరు ముందుండి నడిపించాలి. ఆమేన్. ఎక్కడ నడిపించాలా? ముందుండవలసిన వీరులు శూరులేమో వెనకడిపోతున్నారు, దూరం అయిపోతున్నారు, సహవాసానికి మందిరానికి చేరులో కనిపించడం లేదు. మీరే ముందు అనేకులు ఏం చేయాలా? నడిపించవలసిన వారే వెనకైపోతే ఇంకెవరు నడిపిస్తారు సార్? ఎవరు ముందుకు రాగలుగుతారు? బలిపీఠం సమర్పణగా మారవలసిన మీరే వెనకైపోతే ఇంక అన్యుల పరిస్థితి ఏమిటి? తల్లి తండ్రిగా నీవే దేవుని యొక్క క్రమ విషయంలో, భక్తి విషయంలో ముందుగా నడకపోతే వెనక నీ బిడ్డలు ఎలాగ నడవగలుగుతారు? నీవే ప్రార్థన అంటే లేట్ చేస్తే నీ బిడ్డలను వచ్చే తరం మరెక్కువ లేట్ అయిపోతుంది కదా. నీకే భక్తి భయం లేకపోతే వారు ఇంకా భక్తిహీనులు అయిపోతారే. నీవే వాళ్ళ కళ్ళ ముందు టీవీ చూస్తూ సినిమా మాట్లాడుకుంటే నీ బిడ్డలు మరింక ఘోరంగా తయారవుతారే. నీకే క్రమం లేకపోతే నీ బిడ్డలు ఎలా క్రమంగా జీవించగలుగుతారు? మాదిరికరంగా జీవించాలి, మాదిరికరంగా బ్రతకాలి. నక్షత్రం దేనికి సాదృశ్యం అంటే జ్ఞానులకు ముందు నడిపిస్తుందంట. ఆమేన్. ఇప్పుడు నేనంటాను, నీ కుటుంబం నువ్వేం చేయాలా? ముందుని నడిపించుకోవాలా? ఆమేన్. నీవే నడిపించుకోవాలా? కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల దగ్గరికి హేళనైపోతున్నారు.
చులకన అయిపోతుంది. కారణం ఏమిటంటే ఆ బిడలకి వీరు ఏం చేస్తారు, బిడల దగ్గర చాలా వల్గర్గా బిహేవ్ చేస్తున్నారండి. దేవునికి తగ్గట్టుగా వారు జీవించలేకపోతున్నారు. నక్షత్రం అంటే అర్థం ఏమిటంటే ముందుండి దారి చూపించేది. ఆమేన్. నువ్వు గొప్పగా అనుకుంటున్నావు, ఏదైనా చేస్తే మా నాన్న గొప్ప సూపరు, మా నాన్న ఆపకుండా ఫుల్ బాటిల్ లాగించేద్దాడంటే ఇంక కొడుకు ఏమైపోతాడు, రేపటి 2 ఫుల్ తాగుతాడు. వేసి ఇద్దరు కలిసి బ్రాండ్ షాప్ పెట్టేసుకోవాలా, లేకపోతే బ్రాండ్ షాప్ దగ్గర ఏం తాగి ఇద్దరు దురులతో కూర్చోవాలా. చిచ్చి, భ్రష్టికరమైన జీవితం. తల్లిదండ్రులు కలిసి మందు తాగుతున్నారంట. ఎట్ట తయారైపోయిన బిడ్డలు? కారణం ఒకటే, తల్లిదండ్రులుగా మీరు వారికి ఇచ్చిన అలుసు. ఆమేన్. మీరు భక్తిగా జీవిస్తే మీ బిడ్డలు ఖచ్చితంగా భక్తి క్రమంగానే బ్రతకగలుగుతారు. వాడు చేసిన తప్పును ఖండించాలా. బెత్తం వాడకపోతే బిడ్డలు దారులకు రారు. ప్రభు అన్నారా లేరా? బెత్తం వాడిని వాడు ఏం చేస్తాడంటే చెడిపోతాడంట. అంతే. ఏమైపోతాడు? తండ్రికి శిక్షకు లోబడిన కుమారుడు జ్ఞానం కలిగిన వాడు ఒకవేళ బెత్తం వాడినవాడు ఖచ్చితంగా చెడిపోతాడు. తల్లిదండ్రులారా, మీరు ఖచ్చితంగా మీ బిడ్డలకు మాదికారంగా మీరు కనబడాలా. నువ్వు 4 గంటలు వేసి ప్రార్థన చేయి, నీ కూతురు నీ కొడుకు నీతో కలిసి ఖచ్చితంగా మోకాలు వేయగలుగుతారు. నువ్వు రోజు అన్నం తినే ముందు ప్రార్థన చేస్తున్నారు, మీరు చేయడం మానేస్తారు, మీ బిడ్డలు కూడా చేయడం మానేస్తున్నారు. మీకు ప్రార్థన తగ్గిపోయింది, నీ బిడ్డలకు ప్రార్థన తగ్గిపోయింది. నువ్వు మందిరానికి లేటుగా వస్తున్నావు, వాడు కూడా మందులు సరిగా ఉండలేకపోతున్నాడు. నువ్వు అంటారే నువ్వు ప్రార్థనకి వెళ్ళరా అంటావు, కానీ వాడు ఖచ్చితంగా రాడు. ఎందుకంటే నువ్వు కొంచెం లేట్ అవుతున్నావు కదా, భక్తి కొంచెం నీకు తక్కువ కదా, ఒకప్పుడు ఆసక్తి ఒకప్పుడు క్రమాన్ని నువ్వు విసర్జించావు కదా, అందుకని వాడు కూడా లోకం వైపు ఎక్కువ ఆశపడుతున్నాడు. నువ్వు మందిరంలో కూర్చోడానికి చాలా కష్టపడుతున్నావు, అందుకని వాడు కూడా దేవుని యొక్క సహవాసం, దేవునికి మందిరం ఉండడానికి ఇష్టపడట్లేదు. నక్షత్రం లాంటిదంటే దారి చూపేది. ఆమేన్. అందుకే బైబిల్ అంటుంది, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-3 మీరు చదవగలిగితే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-3 వరకు, ఎందరైతే ప్రభు వైపు తిప్పగలుగుతారో వారే ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాలు ఏం చేస్తారంట, మారిపోతారు. ఆమేన్. ముందుగా ఎవరో త్రిప్పేవారు, లోకం వైపు ఉన్నవారిని దేవుని వైపు త్రిప్పేవారు నక్షత్రాలు. ఆమేన్. అందరూ కాదు. నువ్వు నక్షత్రంగా ఉండాలంటే నువ్వు అనేకులు ఏం చేయాలా, లోకంలో ఉన్నవారిని యేసు వైపు త్రిప్పాలి. క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నావంటే కాస్త కోస్త ఏం చేయాలా, లోకస్తుల దేవుని ప్రేమను ఏం చేయాలా, తెలియపరచాలి. పండగ తెలియపరచకూడదండి ప్రజలకి. ఏం తెలియపరచాలా, మాట్లాడాలా. యేసు పుట్టుకలోనే ప్రేమ ఉంది కదండి. మనం పండగనుగా తెలియపరచాలి. దేని తెలియపరచాలా? స్టార్ కట్టింగ్ భోజనాలు ఏం కాదు, ప్రేమ. తెలియపరచకపోతే నువ్వు ఖచ్చితంగా ఎవరిని యేసు వైపు త్రిప్పలేకపోతే నువ్వు నక్షత్రంగా ఎప్పటికీ మారలేవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, ఖచ్చితంగా అనేకులు నేను త్రిప్పగలుగుతావా? దేవుని వైపు త్రిప్పితే నువ్వు నక్షత్రాన్ని స్టార్గా ఉంటావు, లేకపోతే జీరోనే. 100 మంది విశ్వాసం, నువ్వు ఒకడవంతే. దేవుడికి పెద్దగా నువ్వు గుర్తుండవు. 100 మంది నక్షత్రాలు ఒక్క నక్షత్రం కనబడుతుందంటే 100 కూడా కాదండి, కొన్ని కోట్ల లక్షల నక్షత్రాలు అంతే. కోట్ల రాశి అది. ఆ నక్షత్ర రాశిలో ఒక్క నక్షత్రమే ప్రత్యేకంగా కనబడింది. కారణం ఏమిటంటే అది దారి చూపిస్తుంది. ఆమేన్. అనేకులు యేసు త్రిప్పుతుంది. ఇంతమంది భక్తుల మధ్య, ఇంతమంది దేవుడి ప్రజల మధ్య దేవుడి కన్ను దృష్టి నీ మీద ఉన్నట్లుగా నువ్వేం చేయాలి, అనేకులు ఏం చేయాలి, ప్రభు వైపు త్రిప్పే బిడ్డగా మారాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఆ బాధ్యత నీకు లేదనుకుంటున్నావేమో, ఒకసారి మాట చదువు. సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. సామెతల గ్రంథం 24, 11-12 వచనాలు తొందరగా. చావునకై పట్టబడిన వారిని నువ్వు ఏం చేయాలంట, తప్పించుమా. నాశనంలో పడిపోవడానికి జోగుచున్న వారిని నువ్వేం చేయవా? హలో నక్షత్రమా, నువ్వేం చేయి? ఇందాక మీరు అన్నారు కానీ మేమే ఆ నక్షత్రాలని. ఇప్పుడు మీరేం చేయాలా? పడిపోతున్న వారిని, చావడానికి సిద్ధంగా ఉన్న వారిని, లోకంలోకి వెళుతున్న వారిని నువ్వు వెనక్కి మరలా ఏం చేయాలా? లాక్కు రావాలా. దేవుని ప్రేమ తెలియపరచాలి, లేకపోతే కష్టం. నువ్వు వారిలో వారితో కలిసిపోతున్నావు. అలా కలిసిపోతే దేవుని యొక్క ప్రేమ మీలో నివసించదు. నువ్వు దేవుని యొక్క నక్షత్రంగా ఎప్పటికీ మారలేవు. ఆమేన్. ఆయన నక్షత్రంగా మారినట్లుగా నువ్వు అనేకలు ఏం చేయాలా? రక్షించాలి. ఆమేన్. 3వ విషయం దాకా చూడండి. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం మరొకసారి చదవండి. మత్తయి సువార్త
ఉమ్, ఉమ్. ఆ. ఎక్కడ నిలిచిందంట? శిశువు ఉన్న చోటనే నిలిచింది. ఆమేన్. ఎక్కడ నిలిచింది? చెప్పాలా? ఇప్పుడు దేవుని ప్రజలు ఎక్కడ నిలబడాలా? యేసే ఉన్న చోట, యేసు లేని చోట. అందరూ చెప్పండి. పక్కవారు చేయబట్టుకుని అందరి మాట చెప్పండి. ఇక మీదట గట్టి ఇక మీదట నీవు యేసయ్య ఉన్న చోటనే ఉండాలి. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చెప్పుకోండి, ఆమేన్ చెప్పుకోండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఈ నక్షత్రం ఎక్కడ ఆగిందంట? సినిమా వాళ్ళు ఆగలేదు, ఇది బ్రాంతి షాపులు ఆగలేదు, వ్యభిచార కొంపలు ఆగలేదు, జోజం ఆడే స్థలాల్లో ఆగలేదు. ఎక్కడ నిలబడింది? దీని కాళ్ళు చాలా, దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది పరిశుద్ధుడైన గనుడైన యేసు ఉన్న చోట ఆగింది. ఆమేన్. మీరు ఒకవేళ ఒకసారి అక్కడ ఆగండి. నోవా కాలంలో జలప్రళయం వచ్చిందంట. అప్పుడు ఒక పావురాన్ని ఏం చేసినాడు? పంపిన వెంటనే ఆ పావురం ఎక్కడ? కాలు మోపడానికి స్థలము లేక. ఆల్రెడీ స్థలాలు ఉన్నాయి. ఏ స్థలం అది? చచ్చిపోయిన శవాలు ఉన్నాయి, బయటకు వచ్చిన కళ్ళు ఉన్నాయి. ఎక్కడ ఆగలేదంట. తిరిగి వచ్చేసింది. మరలా పంపినాడు ఒక ఆకిని, అది ఏం చేసింది? ఇరింది కానీ తిరిగి రాలేదంట. చక్కగా మరలా పావురం పంపినాడంట. అది వెళ్ళి అంజూర్పు యొక్క ఏం చేసిందంటే ఒలివ కొమ్మని తీసుకొని వచ్చినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. నేను అంటని బిడ్డలారా, నీ కాలు నువ్వు ఉండవలసిన ప్రదేశం ఏమిటంటే దేవుని మందిరం తప్ప ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి వీలు లేదు. పార్టీల్లో నీ కాలు కనబడకూడదు. నువ్వు ఎక్కడ నిలబడాలా? యేసు ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలా. అది నీ ప్రత్యేకత. ఈ నక్షత్రం ఎక్కడ పడితే అక్కడ ఏం చేయదు, ఆగిపోయిన నక్షత్రం కాదయ్యా. దీనికి ఒక గమ్యం ఉంది, దీనికి ఒక గురి ఉంది. అది యేసు ఉన్న చోటనే ఆగుతుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు దివారాత్రులు దేవునికి మందులో ధ్యానించేవాడుగా మారిపోవాలా? హెబ్రాము ఒక సందర్భంలో ఆదికాండం 15వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో 22వ వచనం మీరు చదవగలిగితే, హెబ్రాము దేవునికి మందిరం పోయి ఏం చేసిన? ప్రార్థన చేస్తున్నాడంట. దేని కొరకు చెప్పమంటారా? ఎందుకు ఆగాడు చెప్పమంటారా? లోతు తన కుటుంబం నశించిపోతుందయ్యా, ఈ గుడారం రక్షింపడినట్లుగా అక్కడ ఆగి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. ఎక్కడ ఆగాలి నువ్వు? దేవుని మందిరం లాగి నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేసేబడిగా రూపాంతరం చెందుతున్నావా? దేవునికి మందిరంలో ఆగుతున్నావా? కాళ్ళు వెంటనే దేవుని మందిరానికి రాగానే మన కాళ్ళు లేడి కాళ్ళు అయిపోతాయి. ఆమేన్. చెంగు దాటుకుని ఏం చేయాలి? బయటికి వెళ్ళిపోవాలి తప్ప నిదానంగా ఏం చేయము, వెళ్ళే మనిషే ఉండదు. ఎలా వస్తాం మందిరాలకి? నత్తలాగా నడుచుకుని వస్తాం, చిరుతుపుల్లా పారిపోతారంట. చర్చిలకి ఎలా వస్తారు? నత్తలాగా నడుచుకుని వస్తారంట, చిరుతుపురులాగా. వెళ్ళిపోయేటప్పుడు మాత్రం జెట్ స్పీడ్ అనమాట, అంత వేగంగా పారిపోతారు. నువ్వు దేవుని మందిరంలో ఆగి నశించిపోతున్న నీ కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, భార్య కొరకు, భర్త కొరకు, వ్యాపారుల కొరకు, సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా మారాలి. ఆమేన్. అది నీ ప్రత్యేకత, అది నీ బాధ్యత. నక్షత్రం యొక్క బాధ్యత ఏమిటంటే నశించిపోతున్న వారి కొరకు ఆగాల, దేవుని మందులు ఆగాల, ప్రభువుని చోట ఆగాల, ఆగి ప్రార్థన చేయాలి. ఆమేన్. అందుకే మోషే అంటాడు, అయ్యా ఒకవేళ వీరికి నశించిపోతున్న నా ప్రజలతో పాటు వీరిని క్షమించకపోతే జీవ గ్రంథంలో నుంచి నా పేరు నువ్వేం చేసే? తీసేసే తప్ప వాళ్ళు మాత్రం ఏం చేయొద్దు, శిక్షించొద్దని దేవుని పాదాలు పట్టుకొని ప్రాకులాడతాడు కదా. ప్రేమని బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించు, నశించిపోతున్న వారి గురించి నీ బాధ్యత ఏమిటి? బండ సందులు నిలబడి నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? విజ్ఞాపన చేస్తున్నావా? ఒక విజ్ఞాపన చేసే బిడ్డగా మారాలి. నెహెమ్యా బండ సందులు నిలబడి ప్రార్థన చేస్తున్నాడంట. కోట గుమ్మలు బద్దలైపోయిన ప్రభువుని విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎక్కడ నిలబడుతున్నా నీ కాళ్ళు? ఎక్కడ ఆగుతున్నావు? ఏ స్థలానికి పరిగెడుతున్నావు? దేని కొరకు ఆశపడుతున్నావు? నీ ప్రత్యేకత ఏమిటంటే నువ్వు దేవుని ఉన్న సహవాసం తప్ప ఎక్కడ నిలబడడానికి వీలు లేదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వు ఆగితే ఎక్కడ ఆగాలంట? దేవుడున్న చోట్లను ఉండాలి. నీ మాటలు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఆగితే నీకు విలువ ఉండదా? స్టార్స్ ఎక్కడ పడితే ఎవరితో పడితే వాళ్ళు మాట్లాడతారా? ఒక ప్రత్యేకత ఉంది సార్. వాడికి గమ్యం చేరేంత వరకు మధ్యలో ఆగిపోవడం. నువ్వు సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలని ఏం చేయాలా? ప్యాసింజర్లకు ప్రయత్నం చేస్తే కూతురు బండి అంటారు. ఏం చేయాలి నువ్వు? నీ గమ్యం మారకూడదు, వేగంగా నీ గమ్యం చేరాలి.
ఈ ప్రత్యేకత వేరు. అది యేసు ఉన్న చోటనే ఆగిందే. మీరు ఎక్కడ ఆగిపోతున్నారు? హలో, ఎక్కడ ఆగిపోతున్నావు? యేసును కాదనుకుని ఏ స్థలంలో ఆగిపోయినావో ఒకసారి పరిశీలన చేసుకోండి. ప్రభువా, నేను నీ నక్షత్రంగా మారి నువ్వు ఉన్న చోటనే ఆగినట్లుగా ఆ కృప నాకు దయచేసి ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. చివరికి ఒక మాట వాక్యాన్ని ముగించేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక చాలా ప్రాముఖ్యమైంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ మాట. రే కూర్చో, కూర్చోలేకపోతాడు. అమ్మ చదవరా. మనకున్నది తెల్లవారినే వేకువ చుక్క వలె మీ హృదయాల్లో ఉదయించినట్లుగా ఆ వాక్యము చీకటి వెళ్ళిన చోట్ల వెలిగించు దీపమై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు నక్షత్ర ప్రభు దేంతో పోల్చినాడండి? దేవునికి వాక్యంతో పోల్చినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు జ్ఞానులు అందరూ కూడా నక్షత్రాన్ని వెంబడించకుండా సొంత జ్ఞానం మీద ఆధారపడి హేరోదు వద్దకు వెళ్ళిపోయినారు. ఆమేన్. ఈరోజు కూడా అంధ భక్తులు, అంధ క్రైస్తవులు కూడా నిజమైన క్రిస్మస్ ఏమిటంటే ఏమండి, భోజనాలు, కేకులు, కటింగులు కాదు. ఏమంట? వాక్యం. ఆమేన్. దేన్ని వెంబడించాలి సంఘం? ఇప్పుడు వాక్యాన్ని వెంబడించుకుని వెళ్తేనే యేసయ్య మనకు కనబడతాడు. ఆమేన్. వాక్యాన్ని వెంబడించకపోతే యేసు ఎప్పుడు నీకు కానరాడు. పండగ మోజులో పడిపోయి, బట్టల మోజులో పడిపోయి అన్నీ వెతుకుతున్నావు, కానీ వాక్యాన్ని ఏం చేయట్లేదు, వెంబడించట్లేదు. కాబట్టి నీ జీవితంలో యేసు కానరాట్లేదు. నక్షత్రంగా ఇప్పుడు వాక్యం ఎలా ఉన్నది, దేంతో పోల్చబడింది అంటే అది నక్షత్రంతో పోల్చబడింది. మీ హృదయంలో దేనికి చోటు ఇవ్వాలి? ఇప్పుడు మీరు మీ జీవితంలో దేనికి చోటు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాక్యానికి చోటు ఇవ్వకపోతే ఖండితంగా మీ జీవితంలో దేవుని యొక్క కృపను చూడలేరు. వాక్యానికి చోటు ఇచ్చే బిడ్డలుగా మారాలా? వాక్యానికి చోటు ఇవ్వండి, మీ జీవితాలు ప్రకాశిస్తాయి. ఆమేన్. మీరు ప్రకాశించే వారిగా ఉండాలంటే, మీరు నిజంగా ఆయన నక్షత్రంగా ఉండాలంటే మీరు వాక్యాన్ని ఏం చేయాలా? వెంబడించాలా. లోక ఆశలు వెంబడించవద్దు, వాక్యాన్ని వెంబడించే బిడ్డగా మారండి. అప్పుడే యేసుని మనం చూడగలుగుతా. వాళ్ళందరూ కూడా వాక్యాన్ని వెంబడించారు. ఇప్పుడు నేను అంటాను, నువ్వెవరిని వెంబడిస్తున్నావు? సేవకులనా, సహవాసన్నా, క్రమాన్నా, అద్భుతాలు చేసేవారినా, ప్రవచనలు పలికేవారినా? నీ హృదయంలో దేవునికి వాక్యాన్ని చోటు లేకపోతే ఎన్ని చేసిన వ్యర్థమే. ఆమేన్. ఎన్ని చేసిన వ్యర్థమే. పండగలు ఆచరించేవారు కాదు దేవునికి కావాల్సింది, వాక్యాన్ని ఆచరించేవారే కావాలి. ఆమేన్. అదే క్రిస్మస్ పండుగ. ఆమేన్. హల్లెలూయా. మనం నిజంగా ఎప్పుడైతే మనసారా వాక్యాన్ని వెంబడిస్తామో ఆ రోజు మన క్రిస్మస్, ఇంకా ఈస్టర్, గుడ్ ఫ్రైడే అన్నీ ఆ రోజే. వాక్యాన్ని వెంబడించకపోతే పండగ పేరే మారుతుంది, నీ జీవితంలో మాత్రం మార్పు రాదు. నక్షత్రం అంటే దేనికి సాదృశ్యం అంటే వాక్యాలతో దేవుడు పొడిచినాడు. వాక్యాన్ని వెంబడించాలి. ఆమేన్. అటు కృపటి సమాధానం దేవుడు మీకు అనుగ్రహించునుగాక, అటు మహిమతో దేవుడు నింపునుగాక, ఆయన నక్షత్రంగా మనం అందరూ మార్పు చెందుదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన నక్షత్రం ఎవరో? మనమేనా? ఆయన నక్షత్రానికి అవ్వాల్సిన లక్షణాలు నిజంగా మనలో ఉన్నాయా? నువ్వు నిజంగా ఆయన నక్షత్రం అవ్వాలంటే 1 నువ్వు ప్రకాశించాలి, 2 అనేకులు ఏం చేయాలా? నడిపించాలా, 3వదిగా యేసు ఉన్న చోటులోనే మనం ఏం చేయాలా? ఉండాలా. చివరిగా వాక్యాన్ని వెంబడించే వరకు ఉండాలా. ఈ 4 లక్షణాలు ఎవరితో ఉంటాయో వారి దేవునికి నక్షత్రం. ఆమేన్. లేదయ్యా, నా ఇంటిని పెద్ద స్టార్ పెడతాను, నేను కూడా ఆయన నక్షత్రం అని చెప్పుకుంటే అది అయ్యే పని కాదు. పని అవ్వదు, ఫలితం రాదు, నిత్య నరకం కన్ఫామ్. ఆమేన్. జాగ్రత్త. ఆయన నక్షత్రం ప్రకాశిస్తుంది, అనేకులు నడిపిస్తుంది. యేసు ఉన్న చోటనే మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా వాక్యాన్ని ఏం చేస్తుంది? వెంబడిస్తుంది. ఆమేన్. హల్లెలూయా.